హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా అమ్మ వాళ్ళ పుట్టిన ఊరండి. మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ చిన్నప్పుడు ఊరు. ఇక్కడ మా అక్క మా మేనమామ కూతురు అందరూ పెరిగారండి. నేను మాత్రం చిన్నప్పటి నుంచి హైదరాబాదే. ఇలా పల్లెటూళ్ళతో నాకు పెద్దగా సంబంధం లేదు. ఈరోజు ఈ ఊరిలో ఈ గుడి దర్శించుకోవాలని చెప్పి ఈ ఊరు వచ్చాము. చాలా బాగుంటుందండి. కొండల మధ్యలో పాండురంగ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి, పల్లెటూరు కదా, చక్కగా ఒడ్లు రాసులు పోసుకున్నారు. ఇవన్నీ ఒడ్లండి. ఎంత బాగుందో పల్లెటూరి వాతావరణం. ఎప్పుడూ సిటీ లైఫ్ చూసి ఈ పల్లెటూరు లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇది దేవుడి రథం అండి. ఈవెన్ మా వాళ్ళందరూ కారు దిగడంలో బిజీ. చిన్న బడ్డీ కొట్లు. పల్లెటూరు వాతావరణం అండి. ఎంత బాగుందో కదా. ఇదే టెంపుల్ అండి. ఈ దేవుడు కొండల గుట్టల మధ్యలో వెలిసాడండి. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ గుడిలో దేవుడు వెంకటేశ్వర స్వామి రూపమేనండి. ఈయన్ని ఇక్కడ గుంటరంగన్న స్వామి అని పిలుస్తారంటండి. ఇది దేవుడి ప్రాంగణం. ఇక్కడ ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. గుడి చూడండి ఎంత బాగుందో కదండి. పురాతనమైన టెంపుల్స్ ఎంత బాగుంటాయి. చక్కగా కొండల గుట్టల మధ్యలో. వీళ్ళిద్దరు ఉన్నారా, మా అక్క మా మేనమామ కూతురు. వీళ్ళు ఇక్కడే పుట్టి ఈ కొండల గుట్టలు అన్ని ఎక్కి తిరిగేవాళ్ళండి. ఇక్కడ శివలింగం ఉందండి, నందీశ్వరుడు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడండి. శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కొండలో గుహలో ఎంత బాగున్నాయో చూడండి. ఇదేమైనా న్యాచురల్ గా ఉన్నాయి ఇలా టెంపుల్స్. చాలా అందంగా ఉంటాయండి. చిన్న మార్గం గుండా ఉంటుంది
ఉందండి ఈ లోపలికి దారి. ఈయన దేవుడండి. కనపడ్డాడు ఈయన ఇట్లా వెళ్తా ఉంటే చీల్చుకుని పిలుస్తుంటే పలకుండా వచ్చేసాడంట ఈయన చీల్చుకుని. అదొక చరిత్ర ఉంది ఆయనకి. ఇవ్వండి మా ఈ కోతులు ఇక్కడే పుట్టి పెరిగినాయి అన్నమాట. ఇవ్వండి మా పెద్ద కోతి. ఇష్టమైన గుడి. ఈ గుడిలో కొండలో గుట్టలు అన్ని ఎక్కేసారంటండి వీళ్ళిద్దరు. ఇప్పుడు ఓపిక లేదు. ఇవ్వండి మా వాడు, నేను మా వాడు మాత్రం హైదరాబాద్ లో పుట్టి పెరిగామండి. హైదరాబాద్ కాదు, హోటల్కి వెళ్ళేవాళ్ళం. ఇది నాగేంద్రుడు పుట్ట అంటండి. కాలక్రమేణా పుట్టని ఇలా మార్చి ఇక్కడ నాగుల విగ్రహాలు మాత్రం ఉంచారండి. కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉందండి.